వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేష్ బాబును ప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మహర్షి చిత్రం కుటుంబ సమేతంగా వీక్షించిన ఉపరాష్ట్రపతి. బీజేపీ 150 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న మమతా బెనర్జీ. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న పశ్చిమ బెంగాల్ సీఎం. మృతి చెందిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి. సిపిఐ పార్టీ కార్యాలయంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు. తమిళనాడులో కేసీఆర్ కు చుక్కెదురైందన్న రాములమ్మ. కేసీఆర్ జగన్ ను బొరుడి కొట్టించినట్లు స్టాలిన్ ను కొట్టించలేదన్న విజయశాంతి. ఇక డీటెయిల్స్ చూస్తే తాను మహర్షి సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూశానని, సినిమా అద్భుతంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కితాబిచ్చారు. ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఎంతో సహజంగా ఉందని అన్నారు. మహేష్ చక్కని నటన కనబరిచారని ప్రశంసించారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను ఈ సినిమా గుర్తుకు తెచ్చిందన్నారు. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో 2 ట్వీట్లు పెట్టారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం మహర్షి. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు మహేష్ బాబు. చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి. నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే 150 సీట్లకు మించి రావని తేల్చేశారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా మాట్లాడుతూ మే 23 తర్వాత కేంద్రంలో ఏర్పడే బీజేపీయేతర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీకి ఈసారి సీట్లు గణనీయంగా తగ్గుతాయన్నారు. కేంద్రంలో ఏర్పడే బీజేపీయేతర ప్రభుత్వ ప్రధాని ఎవరనేది ఫలితాల తర్వాతే తేలుతుందన్నారు. బీజేపీ తమను అత్యంత దారుణంగా అవమానించిందని, ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బెంగాల్లోని 42 సీట్లు తమకే వస్తాయన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను మమత ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు అవకతవకల వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదంటూ మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో మృతుల కుటుంబ సభ్యులతో సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక సోదరి ఉదయ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తమ ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు తమకు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే సెకండ్ ఇయర్ లో పాస్ అవ్వొచ్చని మంత్రి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆమె పేర్కొంది. ఈ అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని సిపిఐ నాయకుడు సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకులు, మృతి చెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు ఉదయ, అనామిక వాళ్ళ అక్కని నేను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నారు, అసలు ఫస్ట్ ఇయరే కదా, సూసైడ్ చేసుకునే అవసరం ఏముంది, మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ కావచ్చు కదా, పాస్ కాకపోతే సెకండ్ ఇయర్ కానీ వెళ్ళొచ్చు, తర్వాత ఎప్పుడైనా రాసుకోవచ్చు, అంత పోయేది ఏముంది, ఫస్ట్ ఇయరే కదా, ఇంకా సెకండ్ ఇయర్ అయితే కాదు కదా అని అలా అన్నారు. దాని తర్వాత మేము ఇంకేమనలేదు. తర్వాత అమ్మమ్మ అడిగింది, చెప్పింది ఇదంతా తప్పు గవర్నమెంట్ చేసిన వల్లనే, అందుకే మా పాప చనిపోయింది, లేకపోతే ఆమె ఎంత స్ట్రాంగ్ ఉండే, అసలు సూసైడ్ అసలు ఆలోచనే లేదా, ఆమెకి ఫెయిల్ అయినా అని బాధపడి సూసైడ్ చేసుకుంది అని అంటే, అదంతా కాదమ్మా, అది ప్రతి సంవత్సరం అవుతుంది, ఇదేం కొత్త కాదు మనకి, ఎవ్రీ ఇయర్ అలా సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే, ఎవ్రీ ఇయర్ ఇంతమంది చనిపోలేదు కదా అంటే, మళ్ళీ ఆయన ఇంకా టాపిక్ చేంజ్ చేసి వేరే మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయింది. ఇంక లాస్ట్కి ఒకసారి అన్నారు అంతే, నేనున్నా మీతోటి, ఏం బాధపడకండి మీరు అని చెప్పారంతే. ఏం హామీ మాత్రం ఏమి ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను బుట్టలో వేసుకున్నట్టుగానే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను బురిడి కొట్టించాలని చూసిన కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో ఫలించలేదని,
చీఫ్ ట్రిక్స్ కు స్టాలిన్ చెక్ పెట్టారని ఎద్దేవా చేస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ ను పెట్టారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత 3 నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆడిన డ్రామాకు తెరపడింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలికిన గులాబీ బాస్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఇచ్చిన షాక్ తో టీఆర్ఎస్ అధినేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుంది. మాయమాటలు చెప్పి రాష్ట్ర విభజన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకున్న విధంగానే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న కల్వకుంట్ల కుటుంబం కలలు కల్లలుగా మిగిలిపోయాయి. ఇన్ని రోజులు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో సారు కారు సర్కారు అంటూ మాట్లాడిన వారి నోట డామిట్ కథ అడ్డం తిరిగింది అనే డైలాగ్ వినిపిస్తోంది. ఎందుకంటే తన తండ్రి కరుణానిధి నాయకత్వంలో కేసీఆర్ వంటి ఎంతో మంది మాయగాళ్లను చూసిన అనుభవం స్టాలిన్ కు ఉంది. అందుకే ఈ గిమ్మిక్కులను తిప్పికొట్టి స్టాలిన్ తన చాణక్య నీతిని ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలోనే డీఎంకే కొనసాగుతుందని చెప్పి టీఆర్ఎస్ చీఫ్ ట్రిక్స్ కు చెక్ పెట్టారు అని పోస్ట్ పెట్టారు. సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని పలువురు ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ భార్య జ్యోతి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాము తలచుకోని రోజంటూ ఉండదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ భార్య జ్యోతి అన్నారు. ఉండవల్లి రచించిన వైఎస్ఆర్ తో ఉండవల్లి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని దస్బల్లా హోటల్లో జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాము తలచుకోని రోజు ఎందుకు ఉండదో ఈ కార్యక్రమానికి హాజరైన జ్యోతి వివరించి చెప్పారు. నాడు ఉండవల్లితో తన వివాహం గురించిన విషయాలు ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాడు బొంగరం లేని ఉండవల్లిని ఎలా పెళ్లి చేసుకుంటావని తమ ఇంట్లో వాళ్ళు అనేవారని అన్నారు. పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉంటే బాగుంటుందని, అలాంటి జాబ్ తన భర్త చేస్తే బాగుంటుందని తన తల్లి ఎప్పుడూ తనతో చెప్పేవారని జ్యోతి గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన భర్త బ్యాంకు ఉద్యోగులకు ప్రవేశ పరీక్షలు రాశారని అయినా ఉపయోగం లేకుండా పోయిందని అన్నారు. ఓ రోజు రాజకీయం తప్ప నాకు ఏం తెలియదని మా అమ్మతో తన భర్త చెప్పారని, దీంతో ఆమె కూడా ఇక వదిలేశారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోనే తన భర్త కొనసాగుతున్న సమయంలో ఆయన ఉన్న వర్తను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తించి ప్రోత్సహించారని, ఈ రోజున ఈ స్టేజ్ పై తన భర్త ఉండడానికి వైఎస్ఏ కారణమని కొనియాడారు. నాడు కార్యకర్తగా ఉన్న తన భర్తను ఎంపీగా చేశారని, ఈ రోజున ఆయన పెన్షనర్ కూడా అని చమత్కరించారు. ఆ రోజున తన తల్లి తమ కోసం ఏదైతే ఆకాంక్షించిందో దాన్ని నెరవేర్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని జ్యోతి వ్యాఖ్యానించడంతో చప్పట్లు మారుమోగాయి. ఇక్కడ ఇంతమంది స్టాల్వర్డ్స్ ఉన్నారు, మీ అందరు ఎదురుగుండా ఇంత ధైర్యంగా నేను ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి వన్స్ అగైన్ ఇట్ ఈస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారే కారణం. మాకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు హౌస్ హోల్డ్ నేమ్స్ అండి. వాళ్ళని తలుచుకొని రోజు అంటే రాజశేఖర్ రెడ్డి గారుని తలుచుకొని రోజు అంటూ ఉండదు. ఇప్పుడు అరుణ్ కుమార్ మేము డాక్టర్ రామచంద్రరావు గారిని నేను చాలా రోజులు చూడలేదు. రాజశేఖర్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ 30 years అయిన తర్వాత ఆఫ్టర్ అరుణ్ కుమార్ గారు బికేమ్ అన్ ఎంపీ ఐ మెట్ హిమ్. బట్ డాక్టర్ రామచంద్రరావు గారిని మాత్రం నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వాజ్ త్రూ ద ఫోన్. మామూలు అప్పుడు ఇంకా ల్యాండ్లైన్లే ఉన్నాయి, సెల్ ఫోన్లు అవి లేవు. ఫోన్ వచ్చింది, హలో అరుణ్ ఉన్నాడా అమ్మా అని అడిగారు. నేను చెప్పాను లేరండి బయటికి వెళ్ళారు అని చెప్పాను. బయటికి వెళ్ళాడా అని పెట్టేశారు. అగైన్ నెక్స్ట్ డే ద సేమ్ వాయిస్ అండ్ మళ్ళీ చెప్పాను లేరండి బయటికి వెళ్ళారు అని. సరే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను ఎవరో ఫోన్ చేస్తున్నారు ఇలా ఉన్నారా అని అడుగుతున్నారు అని అంటే ఎవరు అన్నారు. ఏమో నాకు తెలీదు ఎవరోను, బట్ నాట్ రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు కాదు, వాయిస్ చాలా కమాండింగ్గా ఉంది ఎవరో అన్నాను. అంటే ఈయన అన్నారు వాయిస్ కమాండింగ్గా ఉందంటే ఏం తెలుస్తుంది, రేపు ఫోన్ చేసినప్పుడు పేరు కనుక్కో అన్నారు. సరే అని మళ్ళీ ఒక 2-3 రోజులు అయ్యాక మళ్ళీ ఫోన్ చేశారు. చేస్తే అప్పుడు నేను మీ పేరేంటండి అని అడిగాను. నా పేరా డాక్టర్ రామచంద్రరావు అని చెప్పి పెట్టేశారు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ గెటింగ్ టు నో అబౌట్ రామచంద్రరావు గారు. అండ్ అప్పుడు ఈయన వచ్చాక నేను చెప్పా డాక్టర్ రామచంద్రరావు గారిట ఫోన్ చేసింది అని. ఆహా అని డాక్టర్ రామచంద్రరావు గారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ అబౌట్ దర్ రిలేషన్షిప్.
మాకేంటంటే మా ఫ్యామిలీలో నేను, మా అమ్మాయి, ఈయన, మేము ముగ్గురం వి ఓన్డ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఏది అప్పటికి ఇంకా అరుణ్ కుమార్ గారికి ఏం పోస్టులు అవి ఏం లేవు. సో ఏదైనా కాంగ్రెస్ మీటింగ్ అయితే ఈయన వెళ్తూ ఉండేవారు. సడన్గా ఒకరోజు రాత్రి ఏంటంటే రామచంద్రరావు గారు ఫోన్ చేసేవారు, పలానా చోట మీటింగ్ ఉంది, నువ్వు బ్యానర్ల మీద క్యాప్షన్స్ రాయాలి అని. అంటే ఈయన చాలా హడావిడి పడిపోతూ ఉంటే ఏంటి అంటే ఇక్కడ పలానా చోట మీటింగ్ ఉంది, బ్యానర్లు రెడీ చేయాలి అని. సరే ముగ్గురం కూర్చునేవాళ్ళం, ఈయన రాసేవారు, అవి మాకు చూపిస్తూ ఉండేవారు. అందులో మాకు తోచింది ఏమైనా సజెషన్స్ ఇస్తే, లేదు ఇది బాగుంది, లేదు అలాగా. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాల్లో నారాయణ స్కూల్స్ జైత్రయాత్ర కొనసాగింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో మెప్పించారు. గత కొద్ది సంవత్సరాలుగా CGPAలో 10కి 10 పాయింట్లు సాధనలో అనూహ్య వృద్ధి రేటు కనబరిచిందని నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా 10/10 సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. మా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ తనకున్న 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో 40 years ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్తో తను అవసరమైనట్టు కరికులంని మార్చుకోవడం, R&Dని అప్డేట్ చేసుకోవడం, ఇలాంటి చేంజెస్ తీసుకురావడం వల్ల ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో అద్భుతంగా మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు. మరి ఇక ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ ఇంత లార్జ్ స్కేల్లో ఈ రిజల్ట్ని అందుకోలేనంత లెవెల్లో తీసుకెళ్ళగలిగారు. ఈరోజు అనౌన్స్ చేసిన రిజల్ట్స్లో మీరు కేవలం 10 on 10 తీసుకుంటే మా దగ్గర చదివిన ప్రతి 4 పిల్లల్లో ఒక స్టూడెంట్కి 10 on 10 వచ్చిందండి. అవుట్ ఆఫ్ ఎవ్రీ 4 student 1 student హ్యాస్ అచీవ్ 10 on 10. అంటే 25% ఆఫ్ ఆర్ స్ట్రెంత్ హ్యాస్ అచీవ్ 10 on 10. ఇంత లార్జ్ స్కేల్లో బహుశా ఇంకా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ ఇంత హై పర్సంటేజ్ 10 on 10s అన్నది అచీవ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈచ్ డిస్ట్రిక్ట్ తీసుకున్నది కేవలం అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఓన్లీ కొంతమందికే కోచింగ్ ఇప్పించి తీసుకొచ్చిన రిజల్ట్ కాదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా తీసుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్గా మేము డేటా తీసుకోండి. విజయనగరం నుంచి తీసుకుందాం. విజయనగరంలో 43% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ 10 on 10. ఇమాజిన్ విజయనగరం మొత్తం డిస్ట్రిక్ట్లో 43% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ 10 on 10. అంటే ఆల్మోస్ట్ ప్రతి 2 స్టూడెంట్స్లో ఒక 10 on 10 వచ్చినట్టే. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకుంటే 37%, అంటే మోర్ దాన్ 1 student అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే అనంతపూర్ తీసుకుంటే ఆల్మోస్ట్ 35%, అంటే మోర్ దాన్ 1 student అవుట్ ఆఫ్ ఎవ్రీ 3 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే శ్రీకాకుళం తీసుకుంటే అలాగే 1 out of every 3 students. ఈస్ట్ గోదావరి తీసుకున్న 1 out of every 3 students. చిత్తూరు తీసుకుంటే 25%, అంటే 1 out of every 4 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే గుంటూరు తీసుకున్నా, కృష్ణా తీసుకున్నా కూడా 1 out of every 4 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. అలాగే విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు తీసుకుంటే 1 out of every 5 students హ్యాస్ అచీవ్డ్ 10 on 10. సో ఆన్ అన్ యావరేజ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో చదివిన ప్రతి 4 పిల్లల్లో ఒక స్టూడెంట్ 25% ఆఫ్ అవర్ క్లాస్ స్టూడెంట్స్ హ్యాస్ అచీవ్డ్ 10 on 10. ఇంత అద్భుతమైన రిజల్ట్ ఇంత లార్జ్ స్కేల్లో బహుశా మన ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి వచ్చినారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రూప్. అలాగే మీరు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నాను. మీ అందరికీ తెలుసు బయట ఒక రాంగ్ అజంప్షన్ ఉంది, నారాయణ గ్రూప్ అంటే కేవలం సైన్సెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అది మ్యాథ్స్లోను సైన్స్లోనే చూపిస్తారు, కానీ ఎక్కువ లాంగ్వేజెస్కి సోషల్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేసి అపోహ ఉంది. అది కరెక్ట్ కాదండి. మీరు ఈరోజు ఇంగ్లీష్ ఏ గ్రేడ్స్ కానీ తీసుకున్నట్టయితే 97.6% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యాస్ అచీవ్డ్ ఏ గ్రేడ్. 97.6%. ఓన్లీ కేవలం ఆ మిగతా చిన్న నెంబర్ మాత్రమే అచీవ్. మిగతా 97.6% ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఇంగ్లీష్ ఏ గ్రేడ్స్. అంటే అక్కడే మీకు తెలుస్తుంది మా ఇంగ్లీష్లో మేము ఎంత స్ట్రాంగ్గా, మా R&D ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది, మా ప్రిన్సిపల్స్, టీచర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నది టీచ్ చేస్తున్నారు, వాళ్ళ చేత వర్కింగ్ అన్నది చేస్తున్నారు. అలాగే మీరు మ్యాథ్స్ అండ్ సైన్సెస్ ఏ గ్రేడ్స్ తీసుకుంటే 80% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ ఏ గ్రేడ్స్. మ్యాథ్స్ అండ్ సైన్సెస్లో 80%. నేను దాన్ని అన్నట్టు మరి ఇంత స్కేల్లో బహుశా ఏ ఇన్స్టిట్యూషన్ ఇంత రిజల్ట్ చూడదు. సో ఇంగ్లీష్లో 97.6,
మ్యాథ్స్ అండ్ సైన్సెస్లో 80% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ ఆర్ అచీవ్డ్ A grades. అలాగే యావరేజ్ CGPA తీసుకున్న మా దగ్గర ఉన్న అందరు స్టూడెంట్స్, అది ఒక డిస్ట్రిక్ట్ అని కాదు, మీకు శ్రీకాకుళం విజయనగరం నుంచి కర్నూలు వరకు ఏ ఏరియాస్ తీసుకున్నా, అలాగే ఒక ఏ సెంటర్ అవ్వచ్చు, బి సెంటర్ అవ్వచ్చు, ఎలాంటి సెంటర్స్ తీసుకున్నా వీ హ్యావ్ డన్ సో వెల్ దట్ ఆర్ యావరేజ్ CGPA is 9.3. చాలామంది మా దగ్గర 9.5 ఎంతమంది వచ్చారు, 9 ఎంతమంది వచ్చారు అలా చెప్తారు. మా టోటల్ స్ట్రెంగ్త్ యొక్క యావరేజ్ CGPAనే 9.3. సో దట్ టెల్స్ యూ ద క్వాలిటీ ఆఫ్ కేర్ దట్ వీ గివ్ టు ఈచ్ స్టూడెంట్. ఏదో కొంతమంది స్టూడెంట్స్ని పట్టించుకొని మిగతా వాళ్ళని వదిలేయడం అని కాదు. మా దగ్గర ఎవరు జాయిన్ అయినా ఆ స్టూడెంట్ యొక్క ఎబిలిటీని మ్యాక్సిమం ఎంత పెంచవచ్చో అంతవరకు మా అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా పెంచి వాళ్ళని బెస్ట్గా వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ రిజల్ట్ ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేయగలరో అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడం. నేను కూడా అచీవ్ చేయగలను, నేను ఒక 8 పాయింటర్ అయితే 9 పాయింటర్కి ఎలా తీసుకురావాలి, 9 పాయింటర్ అయితే 9.6కి ఎలా తీసుకురావాలి, 9.6 అయితే 10 ఎలా అచీవ్ చేయాలి. ఇట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క కెపాసిటీని ఫుల్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకునేటట్టు మా టీచర్స్ వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకి తగ్గ కరికులం వేసి వాళ్ళని వర్క్ చేసేటట్టు చేయడం. అలా చేయడం వల్ల ఈరోజు 9.3 యావరేజ్ CGPA ఎంత లార్జ్ స్కేల్లో పాసిబుల్ అయింది. అలాగే మాకు 100% పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే శ్రీకాకుళం, కడప, ఈస్ట్ గోదావరి, అనంతపూర్ ఇలా వరుసగా డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. ఇంకా సోషల్ స్టడీస్లో మీరు ఏ గ్రేడ్స్ తీసుకున్నా 92.3% ఆఫ్ నారాయణ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్డ్ A grades. సో మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నా, అలాగే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథ్స్ అండ్ సైన్సెస్ తీసుకున్నా, అలాగే టోటల్ 10 on 10s తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా కూడా వీ హ్యావ్ అచీవ్డ్ అమేజింగ్ రిజల్ట్. ఇంకా 100% పాస్ పర్సెంటేజ్ మీరు డేటాకి వస్తే ఐ కాంట్ ఈవెన్ రీడ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్. 91 branches of Narayana have achieved 100% pass percentage. 91. That is amazing. So 91 branches లో 100%, మిగతావి కూడా 99.99. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేషన్స్ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హాజరైన అతిథులు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో నర్సుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ మెడికల్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్ విఠల్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఎన్ నారాయణ రెడ్డి, సెక్రటరీ వి వేణుకుమార్ హాజరు కాగా హైదరాబాద్ లోని వివిధ హాస్పిటల్స్ లోని పనిచేస్తున్న నర్సులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇటువంటి సమావేశాలు పెట్టుకోవడానికి తర్వాత వారి సేవలను గుర్తించడానికి, ఆ సేవల్లో మనం పాలు పంచుకోవడానికి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1900 అంటే AITC కూడా వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. AITC అనుబంధ సంస్థగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మరి 60 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అదేవిధంగా ఫ్లారెన్స్ నైటింగేల్ గారు కూడా వారి బర్త్డే కూడా వచ్చే సంవత్సరం 100 సంవత్సరాలు మరి మా AITC చాలా అనుబంధంగా ఉందని ఇక్కడ అర్థమవుతుంది. 100 years నెక్స్ట్ ఇయర్. AITC కూడా 100 years. అంటే చాలా గొప్పది. 200 సంవత్సరాల నుంచి కూడా గుర్తుపెట్టుకొని ఈ రోజు వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు కానీ. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల కేంద్రంలో ఇండో అమెరికన్ స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన అత్యుత్తమ విలువలతో కూడిన విద్యను అభినందించడంలో ముందుంటుందని ఈ సందర్భంగా NSD ఫౌండేషన్ అధినేత, ఇండో అమెరికన్ స్కూల్ చైర్మన్ మనోజ్ సింగ్ మరియు ఇండో అమెరికన్ స్కూల్ డైరెక్టర్ రోహిత్ సింగ్, ఇన్ఛార్జ్ శ్రీవాణి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని 2019 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం మరియు బొకేలతో సత్కరించారు. I'm Manoj Singh, Chairman MSD Foundation, and our school, Indo-American High School, Balapur, has secured spectacular results in this SSC examination. We got 100% pass percentage. Out of that, 50% of the students secured above 9 GPA. And we have around 5 students who have secured 9.8 GPA, a very spectacular performance, because
getting few GPAs and many students underperforming does not show the character of the school. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని అనుమాన స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు 17 సంవత్సరాల వయసు గల ఎర్ర అశోక్ గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన అశోక్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో పట్టణంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే అశోక్ గత కొంతకాలంగా బ్యాండ్ బృందంలో పనిచేస్తున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని మృతి చెందారు. అశోక్ మృతికి రితిక్ సుమన్లే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సోమవారం అశోక్ సంబంధించిన 2 స్నేహితులు ఏదో విషయంలో వేధించారని, రితిక్ సుమన్ బయటనే చంపేసి ఇంటికి తీసుకొచ్చారని, అశోక్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు రితిక్ సుమన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సికింద్రాబాద్ మెట్టుగూడ ఆర్యవైశ్య కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతి సందర్భంగా మెట్టుగూడలో భారీగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆర్యవైశ్య మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 14వ తేదీ మంగళవారం రోజున శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం గాంధీ గంజ్లో కామారెడ్డిలోని అన్ని సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా చేరుకుని అమ్మవారి పాదాలు మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలతో కలశాలతో పాటు ఊరేగింపుగా మాయాబజార్ మీదుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పణ చేశారు. అనంతరం శివ పార్వతుల కళ్యాణంతో పాటు మహిళలు అందరూ కుంకుమ పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పార్షి రాజేందర్, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, వైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ముప్పారపు ఆనంద్, కామారెడ్డిలోని అన్ని ఆర్యవైశ్య కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అన్ని గల్లీ సంఘాల 33 గల్లీ సంఘాల సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు. ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి ఆలయ కమిటీ, పట్టణ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ ఆర్య సంఘాలని కృతజ్ఞతలు. అదేవిధంగా ఎప్పటి విధంగానే అమ్మవారి పాత్రగా కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేష్ బాబును ప్రశంసించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మహర్షి చిత్రం కుటుంబ సమేతంగా వీక్షించిన ఉపరాష్ట్రపతి. బీజేపీ 150 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న మమతా బెనర్జీ. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న పశ్చిమ బెంగాల్ సీఎం. మృతి చెందిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి. సిపిఐ పార్టీ కార్యాలయంలో పాల్గొన్న పలు పార్టీల నేతలు. తమిళనాడులో కేసీఆర్ కు చుక్కెదురైందన్న రాములమ్మ. కేసీఆర్ జగన్ ను బొరుడి కొట్టించినట్లు స్టాలిన్ ను కొట్టించలేదన్న విజయశాంతి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.